బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని రాయల్ నగర్లో నిన్న సాయంత్రం జరిగిన వృద్ధురాలు జయలక్ష్మి హత్య, మనవరాలి నియాతిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్తో పాటు స్థానికులను విచారించగా పక్కింట్లో ఉండే శ్రీనివాస్ అనే యువకుడు ఈ హత్యకు పాల్పడి అమ్మాయిపై దాడి చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంజాయికి బానిసై ఈ విధంగా వ్యవహరించి హత్యకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా గొడవలకు పాల్పడినట్లు తెలిసింది. ఇక తిరుపతిలోని నిన్న జరిగిన వృద్ధురాలి జయలక్ష్మి హత్యకు సంబంధించి అలాగే ఇంట్లో ఉన్న వాళ్లపై కూడా హత్యాయత్నానికి పాల్పడిన కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఈ కేసుకు సంబంధించి నిందితుడు ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలోనే ఉన్నారా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, ఏదైతే నిన్న సాయంత్రం తిరుపతిలోని రాయల్ నగర్లో 5th క్రాస్లో జరిగిన హత్య విషయంలో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పక్కింట్లో ఏదైతే రాయల్ నగర్లోని 5వ క్రాస్లో శ్రీనివాస్ పక్కింట్లో ఉండే యువకుడు ఈ చర్యలకు పాల్పడినాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా అతని కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అతని కదలికలను కూడా గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా నిన్న సాయంత్రం 6-6:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే శ్రీనివాస్ ముసుగు వేసుకొని పైకి వెళ్ళాడు, ఇంటి పైకి వెళ్ళి 2వ అంతస్తులో ఉన్న వృద్ధురాలైన జయలక్ష్మితో గొడవపడి ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత మొదటి అంతస్తులో ఉన్న నియాతి అనే అమ్మాయితో కూడా 12 సంవత్సరాల బాలికపై గొడవ పడ్డాడు. ఆ అమ్మాయిని కూడా గొంతు కోసాడు. తర్వాత కిందికి దిగి వచ్చి బయటికి పారిపోతున్న సందర్భంలో ఏదైతే ప్రేరణ, వారి పెద్దమ్మాయి శ్రీనివాస్ పెద్దమ్మాయి ప్రేరణ, ఆయన భార్య రక్ష వస్తే ప్రేరణ తల మీద కొట్టి వారి దగ్గర ఉన్న ఏదైతే ద్విచక్ర వాహనానికి సంబంధించి స్కూటీకి సంబంధించిన కీస్ తీసుకొని అదే స్కూటీ మీద పారిపోయాడు. ఆ స్కూటీ ప్రస్తుతం తిరుపతిలోని రైల్వే స్టేషన్ గ్యారేజ్ వర్క్షాప్ పక్కన వదిలేసి వెళ్ళిన పరిస్థితి. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అతని కదలికల మీదనే పోలీసులకు పూర్తి స్థాయిలో అనుమానం ఉంది. ఇందుకోసం 5 బృందాలు గాలిస్తున్నాయని చెప్తున్నారు. అయితే కొంత సమాచారం మేరకు అతని సన్నిహితులందరినీ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీనివాస్ తండ్రి మేస్త్రి పక్కనే ఉంటుంది వారి నివాసం, ఎవరిది ఏదైతే శ్రీనివాస్ ఏదైతే నిందితుడు శ్రీనివాస్ నివాసమో అదే హత్య జరిగిన వారి యొక్క ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. దీనికి సంబంధించి ఈ గొడవల్లో ఆ యువకుడు పూర్తి స్థాయిలో గత 3 సంవత్సరాల నుంచి క్రితం కూడా ఇలాంటి గొడవలకే పాల్పడ్డాడు. నిత్యము దుర్వ్యసనాలకు బానిసై గంజాయి మత్తులో జోగుతుంటాడని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద వ్యసనాలకు బానిసయ్యే ఈ విధంగా డబ్బుల కోసం ఏదైనా దారుణానికి పాల్పడ్డాడా లేకపోతే అమ్మాయిని వేధించాడా అన్న 2 కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు ఏదైతే ప్రేరణను హాస్పిటల్లోనే నిన్న సాయంత్రం విచారించి విషయాలు తెలుసుకున్నారు. దీంతో పాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఏదైతే హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులతో పాటు నిందితుడిగా భావిస్తున్న యువకుడి కుటుంబ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో విచారించారు. మొత్తం మీద ఆ కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం తమ కుమారుడు ఈ చాలా కాలం నుంచి ఇలాంటి దుర్వ్యసనాలకు బానిస ఈ విధంగా గొడవలకు దిగుతున్నాడంటూ కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద సమీపంలోనే దుకాణ యజమానులతో పాటు మిగతా వారు కూడా అతన్ని చూశారు. ఈ సందర్భంలో అతను ముసుగు ధరించి వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు. అయితే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని కూడా కత్తి చూపి బెదిరించాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ గొడవకు ఈ హత్యకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గానే పనిచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి నగరంలో హార్ట్ ఆఫ్ తిరుపతిగా రాయల్ నగర్ని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో అత్యంత ప్రముఖులు కూడా నివాసం ఉండే ప్రాంతం కావడంతో పాటు పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో జరిగిన హత్యను సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందుకోసం 5 బృందాలను కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలియజెప్పారు. దానిలో భాగంగానే అతని కదలికలను గుర్తించినట్లు సమాచారం. అయితే కొంత సమాచారం మేరకు అతను పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్. కరెక్ట్గా 6:28 సార్, 6:20